హలో ఫ్రెండ్స్, ఇది చూడండి పులిహోర పులుసు ఎంత చిక్కబడిందో. ఇలా చిక్కగా అయ్యాక దీన్ని మరగబెట్టుకుందాం. ఇప్పుడు పులుసు చిక్కబడింది కదా, పోపులోకి ఇందులో వేసుకునే ఫస్ట్ ఆయిల్, తర్వాత అందులోకి పోపు గింజలు, తర్వాత ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ పేస్ట్, పల్లీలు, శనగపప్పు, కరివేపాకు. ఇందులో ముందు ఆయిల్ వేసి పోపు చేస్తాం. ఇది పోపు దినుసులు అన్నీ కలిపినవి. జీలకర్ర, పోపు గింజలు, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక వేయించుకోవాలి. అవి వేగాయి. ఇప్పుడు ఇందులోకి శనగపప్పు, పల్లీలు, ఇవి మళ్ళీ మంచిగా వేగేలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లిపాయల పేస్ట్ వేసుకుంటాను. కచ్చపెక్కగా దంచుకున్న వెల్లిపాయలు ఇవి. తర్వాత కరివేపాకు. ఇవి అన్నీ మంచిగా వేయించుకొని లాస్ట్లో పసుపు వేసుకొని స్పూన్ సాల్ట్ వీటి మీద నుండి ఇవి గోలడానికి లాస్ట్లో ఇవి వేయించుకున్నాక అన్నీ వేగాయి. ఇందులో పసుపు వేసి తాలింపు పెట్టుకోవడమే. దగ్గర చూసారా పులుసు ఎంత బాగుందో. స్మెల్ అయితే బాగుంది, మంచి చెప్తాను స్మెల్. ఇప్పుడే అన్నం కలుపుకొని తినబుద్దే. చూసారు కదా, పులుసు రెడీ అయింది, పులిహోర పులుసు. రేపు పొద్దున్నే ఇందులోకి అన్నం కలిపి పులిహోర అన్నం రెడీ చేసుకుంటాము. ఓకేనా? బాయ్ మరి.